ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఈ కేసులో చంద్రబాబుకు జనవరి 10న హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని సిఐడి ఆరోపిస్తోంది. ఇందులో క్విడ్ ప్రోకో జరిగిందని చెబుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడమే పెద్ద కుంభకోణమని సిఐడి ఆరోపిస్తోంది. మార్కెట్ ధర పెరిగేలా చేసేందుకే అలైన్మెంట్ మార్చారని సిఐడి చెబుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చడంతో లింగమనేని రమేష్ భూముల విలువ 177 కోట్ల రూపాయల నుంచి 877 కోట్ల రూపాయలకు పెరిగిందని సిఐడి ఆరోపిస్తోంది. రాజధాని నిర్మాణం పూర్తయితే 2130 కోట్ల వరకు భూముల విలువ పెరిగేలా ప్రణాళికలు రూపొందించామని సిఐడి చెబుతోంది. తొలుత సిఆర్డీ అధికారులు రూపొందించిన 94 కిలోమీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను రాజకీయ అవసరాల కోసం మార్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. A2గా మాజీ మంత్రి నారాయణ, A4గా లింగమనేని రమేష్, A5గా లింగమనేని రాజశేఖర్, A14గా నారా లోకేష్ ఉన్నారు. సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పిస్తుందో అనే విషయంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.